నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తూనే స్వధర్మంలో ఉన్నాను. ఓ జనక మహారాజా, నీ బుద్ధి మోక్షధర్మంలో ఆసక్తి కలిగి ఉందని నేను విన్నాను. కనుక నీకు మేలు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నీ మోక్ష జ్ఞానంలో నిజాన్ని తెలుసుకోవాలనే కోరికతోనే ఇక్కడికి వచ్చాను. నేను స్వపక్షాన్ని ఆశ్రయించి కానీ పరపక్షాన్ని ఆశ్రయించి కానీ ఈ మాటను చెప్పడం లేదు. వాక్కును నియమించేవాడే శాంతమైన పరబ్రహ్మయందు నిమగ్నుడై ఉంటాడు. అతడే ముక్తుడవుతాడు. పట్టణంలో జనం లేని ఒక ఇంట్లో సన్యాసి నివసించినట్లుగా నేను నీ శరీరంలో ఈ రాత్రి ఉంటాను. ఓ జనక, అలాంటి నన్ను నువ్వు చాలా గొప్పగా గౌరవించావు. నీ మాటలతో నాకు మంచి ఆతిథ్యం ఇచ్చావు. ఇప్పుడు నేను చాలా హాయిగా ఉన్నాను. నీ శరీరంలో అనే అందమైన గృహంలో నిద్రించి రేపు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళతాను అన్నది సన్యాసినైనటువంటి సులభ. ఓ ధర్మరాజా, ఇది సులభ చెప్పిన జ్ఞానబోధ. ఇది అర్థవంతంగా ఉంది. ఆ మాటలు విని జనక మహారాజు ఇంకా ఏమీ మాట్లాడలేదు అని బోధించాడు భీష్మ పితామహుడు. ఇందులో శరీరాభిమానాలు ఎలా విడిచిపెట్టాలి అనే విషయం చెప్పబడింది. అలాగే త్యాగ స్వరూపం ఎలా ఉంటుంది, మోక్ష స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. ఇలాంటి కథలలో మనం ఇలా ముఖ్యమైన విషయాన్ని పట్టుకొని ఇందులో చెప్పబడిన ఉపాయాలను శాస్త్రంలో చెప్పినట్లుగా ఆచరించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 321వ అధ్యాయం. శాంతి పర్వంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు బోధన చేస్తున్నాడు. ఈ సందర్భంలో నారదాది మహర్షులందరూ కూడా, ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళ సందర్భాల్లో జనకుడు మహాత్ములైనటువంటి యోగులు వాళ్ళ చర్చించుకున్న విధానం ఏముందో అదంతా కూడా ఉదాహరణ ఇస్తూ ఆ వృత్తాంతాన్ని, ఇది జరిగిన కథ, వాళ్ళు మాట్లాడుకున్న కథ అని సాక్షిగా, తార్కణ్యంగా, అంటే తాను విన్నదిగా చెప్తూ ఉన్నాడు. అటువంటి ధర్మరాజు భీష్ముణ్ణి మళ్ళీ ఇంకా ప్రశ్నిస్తున్నాడు. ఓ పితామహ, పూర్వం వ్యాసమహర్షి పుత్రుడైన శుకుడు ఎలా వైరాగ్యం పొందాడు? ఇదే కాకుండా వ్యక్తం అవ్యక్తమైనటువంటి తత్వాలకు బుద్ధితో నిశ్చయించిన స్వరూపాన్ని వివరించు. అలాగే జన్మలేని నారాయణుడి కథను చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. ఓ రాజా, శుకుడు ఎలా విరాగి అయ్యాడో చెప్తున్నాను విను. వైరాగ్యంపై కోరిక గలవారు వీటిని పాలించాలి. అయితే క్రమబద్ధంగా తమ తమ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూర్తిగా నెరవేర్చాలి. ఆ తరువాతే ఈ నియమాలను పాటించాలి. ఇది ఈనాటి ధర్మం, కలియుగ ధర్మం ఇప్పుడు. కానీ ఆనాటి ధర్మం, ఆనాటి పరిస్థితులను వేరుగా ఉన్నాయి. దీన్ని గమనించాలి. బోధ బాగుంది కదా అని ఆచరించడం మంచిదే. కానీ తమ ధర్మాలు, తమ బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే వైరాగ్య మార్గాన్ని అనుసరించాలి. దీన్ని విరాగి కావాలనుకున్న వారు బాగా గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతలన్నీ విడిస్తే మాత్రం భ్రష్టులైపోతారు, నరకంలో పడతారు. ఇక కథను విందాం. పూర్వం శుకుడు సామాన్య వ్యక్తుల్లాగా నడుచుకుంటూ ఎలాంటి భయం లేకుండా సంచరిస్తున్నాడు. ఆ శుకుడికి వ్యాసుడు తగిన సంస్కారాలు చేసి వేదాధ్యయనం చేయించాడు. తర్వాత ఇలా ఉపదేశించాడు. ఓ కుమారా, ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించు, ఇంద్రియాలను జయించు, బాగా తీవ్రమైన చలిని, వేడిమిని, ఆకలి దప్పులను సహించు, ప్రాణవాయువును జయించు, నిజాన్నే చెప్పటం, నిజాయితీగా నడుచుకోవటం, కోపించకుండా ఉండటం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం, తపస్సు, అహింస, దయ మొదలైన ధర్మాలను యథావిధిగా ఆచరించు, సత్యాన్ని అనుసరించు, అన్ని రకాల మోసాలను విడిచిపెట్టు, ధర్మమందు ఆసక్తుడివి కా, దేవతలను అతిథులను సత్కరించు,
మిగిలిన ఆహారాన్ని ప్రాణరక్షణ కోసం మాత్రమే తిను. ఓ కుమారా, ఈ దేహము నీటి బుడగ వంటిది. దీనిలో జీవుడు పక్షిలాగా ఉన్నాడు. మిత్ర బాంధవులతో ఉండటం కూడా శాశ్వతం కాదు. అయినా నువ్వెందుకు పరధ్యానంగా ఉన్నావు, ఉదాసీనంగా ఉన్నావు? రోజులు దొర్లిపోతున్నాయి, ఆయస్సు కూడా తగ్గిపోతుంది, జీవితం ముగిసిపోతుంది. అయినా నువ్వు మేల్కోవు. కర్తవ్యాన్ని ఎందుకు పాటించవు? ధర్మాత్మలను మహాత్మలను నిత్యము సంతోషంగా ఉన్నవారిని, వేద ధర్మాన్ని ఆచరించేవారిని, ధర్మ మార్గాన్ని పాటించేవారిని సేవించు. నీ కర్తవ్యం గురించి వారిని అడుగు. నువ్వు ధర్మం అనేటువంటి నిచ్చెనను సంపాదించు. మెల్లమెల్లగా దాని మెట్లను ఎక్కుతూ పైకి వెళ్ళు. ఇంకా నువ్వు పట్టు పురుగులాగా ఉన్నావు. నీలో ఉన్న వాసనలు అనే వలలో నువ్వు పురుగులాగానే చిక్కుకొని ఉన్నావు. మానవుడు నిలుచున్నా పడుకున్నా ఎప్పుడూ మృత్యువు వెతుకుతూనే ఉంటుంది. హఠాత్తుగా మృత్యువుకు ఆహారమయ్యే నువ్వు ఇలా నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నావు? నాయన, తొందరగా ముందుకు వెళ్ళు. హృదయాన్ని బాగా కలతపెట్టే భయంకరమైన మహాపద ఎదురవుతుందని తెలుసుకో. కనుక పరమానంద ప్రాప్తికి ప్రయత్నించు. రోగాన్ని సారథిగా చేసుకొని యముడు హఠాత్తుగా నీ శరీరాన్ని చీల్చేస్తాడు. కనుక ఈ జీవితం నాశనం కాకముందే మహత్తరమైన తపస్సును యథావిధిగా చెయ్యి. జీవుడు ఒంటరిగా పరలోకానికి పోయేటప్పుడు తల్లి, తండ్రి, సోదరులు, చుట్టాలు, ఇతరులైన ఆత్మీయులు మొదలైన వారిలో ఏ ఒక్కడు కూడా వెంటరారు. అది జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎవ్వరూ నీ జతలో రారు. యదేవ కర్మ కేవలం, యదేవ కర్మ కేవలం, పురాకృతం శుభాశుభం, పురాకృతం శుభాశుభం, తదేవ పుత్ర సార్థికం, తదేవ పుత్ర సార్థికం, భవత్యముత్ర గచ్చతః గచ్చతః. నాయన, పరలోకానికి వెళ్ళేటప్పుడు తాను పూర్వం చేసిన మంచి చెడు పనుల ఫలితం మాత్రమే జీవుడికి తోడుగా ఉంటుంది, వస్తుంది. దుష్కృతం సుకృతం చేయవ, ఇవి రెండే వస్తూ ఉంటాయి. గృహాన్ని వదిలేస్తూ ఉంటాం, గృహంలో ఉండే సామాన్ని వదిలేస్తాం, తీసుకుపోతారు. ఇది మొదటే వదిలేస్తాం. బంధువులు వస్తారు, బంధువులు వదిలేస్తారు. ఇక శరీరాన్ని కూడా అక్కడ కాల్చేస్తారు, లేక పొడి చేస్తారు. మన ఇంట వచ్చేది సుకృతం దుష్కృతం. నాయన, నీ వయస్సులో 24 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు 25 ఏళ్ళు నీకు వచ్చాయి. కనుక ధర్మాన్ని సంపాదించు. నీ వయస్సు ఆగకుండా గడిచిపోతుంది, గ్రహించు. ఇప్పుడు సత్యం చెబుతున్నాను, గ్రహించు. ధనేన కిం యన్న దదాతి నాశ్నుతే, ధనేన కిం యన్న దదాతి నాశ్నుతే, బలేన కిం యేన రిపున బాధతే, బలేన కిం యేన రిపున బాధతే, శ్రుతేన కిం యేన న ధర్మమాచరేత్, శ్రుతేన కిం యేన న ధర్మమాచరేత్, కిమాత్మనాయో న జితేంద్రియో వచీ, కిమాత్మనాయో న జితేంద్రియో వశీ. ఎవరికి ఏమీ ఇవ్వని ధనం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇస్తూ ఉండాలా, ఖాళీ అవుతూ ఉండాలా, మళ్ళీ వస్తూ ఉండాలా. శత్రువును బాధించిన బలం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. ధర్మాన్ని ఆచరించిన విద్య వల్ల ఏ ప్రయోజనము ఉండదు. ఇంద్రియాలను జయించి వశం చేసుకోని మనస్సు వల్ల ఏ ప్రయోజనము ఉండదు అని బోధించాడు వ్యాస భగవానుడు. ఎన్ని మాటలు చెప్పుకున్నా చాలదు, ఇది రాసి పెట్టుకోవాలి మనం. ఓ ధర్మరాజా, ఈ మంచి మాటలను శుకుడు శ్రద్ధగా విన్నాడు. మోక్ష విద్యను ఉపదేశించిన తండ్రికి నమస్కారం పెట్టి వెళ్ళాడు. అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 322వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడుగుతున్నాడు. ఓ పితామహ, దానం, యజ్ఞం, తపస్సు, గురుసేవ అనే వీటి వల్ల కలిగే ఫలితాన్ని చెప్పని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. రాజా, బుద్ధి కామ క్రోధాదులతో కలిసినప్పుడు
వాటి ప్రేరణ పొందినటువంటి మానవుడి మనస్సు పాపపు పనులు చేయటంలోనే ఆసక్తి కలిగి ఉంటుంది. తర్వాత ఆ వ్యక్తి చెడు పని చేసి గొప్ప కష్టంలో పడిపోతాడు. పాపకర్మలు చేసే దరిద్రులు ఒక కరువు నుండి ఇంకొక కరువులోకి, ఒక కష్టం నుంచి ఇంకొక కష్టంలోకి, ఒక భయం నుంచి ఇంకొక భయంలోకి పోతారు. మరణించిన వారికంటే ఎక్కువగా మృతప్రాయులు అవుతారు. శ్రద్ధ కలవారు, జితేంద్రియులు, ధనవంతులు, సత్కర్మ పారాయణులు ఒక సంతోషం నుంచి ఇంకొక సంతోషానికి, స్వర్గానికంటే అధికంగా ఉన్న స్వర్గానికి, పుణ్యలోకాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి పుణ్యలోకాలకు, సుఖానికంటే అధికమైన సుఖానికి చేరుతారు. దేవతార్చన చేసేవారు, అతిథి సత్కారం చేయటానికి ఇష్టపడేవారు, ఉదారులు, సాధు సజ్జన భక్తులు, పుణ్యాత్ములు అయిన మానవులు తమ కుడి చేతిలాగా పుణ్యకర్మ చేసేవారు, మనస్సును వశం చేసుకున్న యోగులు మాత్రమే సులభమైన ఉత్తమ మార్గంలో ప్రయాణం చేస్తారు. వాళ్ళందరూ కూడా, ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఏ వ్యక్తి ఎలాంటి కర్మ చేస్తాడో అదే అతని వెంట ఉంటుంది. కర్త త్వరగా పరుగు తీస్తే ఆ కర్మ కూడా అంతే వేగంగా అతడి వెంట పరుగుతుంది. అతడు నిద్రించినప్పుడు అతని కర్మఫలం విశ్రాంతి తీసుకుంటుంది. అతడు లేచినప్పుడు అది ఖండితం పట్టుకుంటుంది. మళ్ళీ అది కూడా అతడితో పాటే నిలబడుతుంది కూడా. నేను కూడా ఉన్నానంటుంది. నడుస్తున్నప్పుడు వెంట నడుస్తుంది. ఏ పని చేస్తున్నా అతడి కర్మ సంస్కారం మాత్రం అతన్ని వదిలిపెట్టదు. నీడలాగా ఉంటుంది, వెంటే ఉంటుంది. తమ పూర్వజన్మంలో చేసిన సమస్త కర్మల ఫలాలను కూడా ఎల్లప్పుడూ ఆ వ్యక్తులు తాము మాత్రమే అనుభవిస్తారు. స్వకర్మఫల నిక్షేపం, స్వకర్మఫల నిక్షేపం విధాన పరిరక్షితం, విధాన పరిరక్షితం భూతగ్రామ మిమం కాలః సమంతాదపకర్షతి, సమంతాదపకర్షతి. తమ తమ కర్మఫలాలను తాకట్టు పెట్టబడిన వస్తువుల్లాంటివి. శాస్త్రానుసారంగా అవి సురక్షితంగా ఉంటాయి. తగిన సమయం వచ్చినప్పుడు కాలం ఈ ప్రాణులను కర్మానుసారంగా లాగుకొని పోతూ ఉంటుంది. ఎవ్వరి ప్రేరణ లేకుండానే పూలు పూస్తాయి. తగిన సమయాల్లో వృక్షాలకు పళ్ళు కాస్తాయి. పూర్వజన్మలో చేసిన కర్మ కూడా ఫలానుభవ సమయాన్ని అతిక్రమించదు. ఆత్మనా విహితం దుఃఖం, ఆత్మనా విహితం దుఃఖం, ఆత్మనా విహితం సుఖం, ఆత్మనా విహితం సుఖం. తాను చేసుకున్న కర్మఫలమే దుఃఖం, తాను చేసుకున్న కర్మఫలమే సుఖం. జీవుడు మాతృగర్భంలో శయనించిన వాడి నుండే పూర్వజన్మలోని శరీరం ద్వారా సంపాదించిన సుఖదుఖాలను అనుభవించడం మొదలు పెడుతూనే ఉంటాడు. బాలో యువావా వృద్ధశ్చ, బాలో యువావా వృద్ధశ్చ యత్కరోతి శుభాశుభం, యత్కరోతి శుభాశుభం తస్యాం తస్యామవస్థాయాం, తస్యాం తస్యామవస్థాయాం భుంక్తే జన్మని జన్మని, భుంక్తే జన్మని జన్మని. బాలుడైనా, యువకుడైనా, వృద్ధుడైనా ఒక వ్యక్తి తాను చేసిన మంచి చెడు పనుల ఫలితాన్ని జన్మజన్మాంతరాలలో ఆయా అవస్థల్లోనే అనుభవిస్తాడు. మురికి పట్టిన వస్త్రాన్ని నీటిలో నానబెట్టి ఉతికితే అది శుభ్రమవుతుంది. అలాగే నియమాలు పాటిస్తూ చక్కగా ఉపవాసాలు చేస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. అనంతమైన సుఖం కలుగుతుంది. ఇతరులను వెక్కిరించకూడదు, ఇతరుల తప్పులను ఎత్తి చూపకూడదు. చర్చించటం వల్ల ప్రయోజనం ఉండదు. చక్క నిధి, అనుకూలమైనది, తనను మేలు కలిగించేది ఏది ఉందో దాన్ని తెలుసుకొని చెయ్యాలి అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 323వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. తాత, వ్యాస మహర్షికి ధర్మాత్ముడు తపస్వి అయిన శుక మహర్షి ఎలా జన్మించాడు? ఆయనకు పరమసిద్ధి ఎలా లభించింది? ఆ కథను నాకు చెప్పు. మునీశ్వరుడైనటువంటి వ్యాసుడు శుకుణ్ణి ఏ శ్రీయందు పొందాడు? ఆ శుకుడు తల్లి పేరు నాకు తెలియదు. ఆయన పుట్టుక గురించి కూడా తెలియదు. ఓ పితామహ,
నాకు ఆ శుకమహర్షి మహాత్మ్యాన్ని, ఆత్మయోగాన్ని చెప్పని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, ఎక్కువ కాలం జీవించడం చేత, తల పండిపోవటం చేత, సంపదలు బాగా ఉండటం చేత, లెక్కలేనంతమంది ఉండటం చేత ఎవరూ గొప్పవారు కాదు. వేదాలను అధ్యయనం చేయటం చేత మాత్రమే వ్యక్తి గొప్పవాడు అని మన మహర్షులు నియమం పెట్టారు. ఎంతమంది ఎంత డబ్బున్నా గొప్పవారు కాదు. వేదాల అభ్యాసం, వేదార్థం తెలుసుకున్న వాళ్ళకి. పూర్వకాలంలో ఒకనాడు శివుడు మేరు పర్వతం శిఖరం మీద అందమైన గన్నేరు వనంలో భూతగణాలతో విహరిస్తున్నాడు. ఆ సమయంలో శివుడితో పాటు పార్వతీదేవి కూడా ఉంది. ఆ రోజుల్లో అక్కడే కృష్ణద్వైపాయన వ్యాస మహర్షి గొప్ప తపస్సు చేస్తున్నాడు. ఆయన యోగశక్తితో మనస్సును పరమాత్మపై నిలిపి పుత్రుణ్ణి పొందాలనే కోరికతో తపస్సు చేస్తున్నాడు. అగ్ని, భూమి, జలం, వాయువు, ఆకాశంతో సమానమైన ధైర్యశాలి అయిన కుమారుడు కలగాలనే కోరికతో ఆయన తపస్సు చేస్తున్నాడు. అక్కడ శివుడు గన్నేరు పూలలతో అందమైన మాలను ధరించి వెన్నెల వెలుగుతో కూడిన చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ వనం దేవర్షులతో నిండి ఉంది, దివ్యంగా ఉంది, అందంగా ఉంది. అక్కడే వ్యాసుడు పుత్రుణ్ణి పొందాలని పరమ యోగాన్ని ఆశ్రయించి తపస్సు చేస్తున్నాడు. గొప్ప కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆయన ప్రాణశక్తి క్షీణించలేదు. ఆయనకు ఎలాంటి శ్రమ కలగలేదు. అది 3 లోకాల వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఆయన జటలు అగ్నిజ్వాలలతో సమానంగా తేజస్సుతో వెలుగులు వెదజల్లుతూ కనిపించాయి. ఆ మహర్షి యొక్క తపస్సు గురించి నాకు పూర్వం మార్కండేయ మహాముని చెప్పాడు. దాన్ని విను. పూర్వం మహర్షులందరూ కూడా ఏదైనా ఒక కోరిక కావాలంటే తపస్సు చేసేవారు. అంటే వాళ్ళ దగ్గర ఉండే శక్తిని ఖర్చు పెట్టేవాళ్లే కాదు. అది కావాలంటే దానికి మాత్రమే తపస్సు చేసేవారు. ఆ తపస్సు సిద్ధించిన తర్వాత ఆ కోరిక మాత్రమే కోరేవారు. దాంతో వాళ్ళ తపస్సుకు సరిపోతుంది. ఆ విధంగా ప్రతి కోరికకు, ప్రతి సందర్భంలోనూ తపస్సు చేసేవారు. అంటే వాళ్ళ దగ్గర బోరుడంత శక్తి ఉన్నప్పటికి కూడా దాన్ని వినియోగించరు. అది అట్లనే పెట్టుకొని పోతుంటారు. అదే మాదిరి వ్యాసుడు కూడా. శివుడు వ్యాసుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ ద్వైపాయన, నువ్వు కోరినట్లుగానే నీకొక పుత్రుడు పుడతాడు. యథాహ్యగ్నిర్యథ వాయు, యథాహ్యగ్నిర్యథా వాయు, యథా భూమిర్యథా జలం, యథా భూమిర్యథా జలం, యథాచకం తత శుద్ధక, యథాచకం తత శుద్ధక, భవితా తే సుతో మహాన్. అతడు అగ్నిలాగా, వాయువులాగా, భూమిలాగా, జలంలాగా, ఆకాశంలాగా పరమ పవిత్రుడై ఉంటాడు, మహాత్ముడై ఉంటాడు. అతడెప్పుడు బ్రహ్మభావన కలవాడే ఉంటాడు. పరబ్రహ్మయందే మనస్సు లగ్నం చేసి ఉంటాడు. భగవద్బుద్ధి కలిగి ఉంటాడు. భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటాడు. అలాంటి నీ పుత్రుడు తేజస్సుతో ముల్లోకాలను వ్యాపిస్తాడు, గొప్ప కీర్తిమంతుడవుతాడు అని శివుడు వరమిచ్చాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 324 అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు, రాజా, వ్యాసుడు శివుడి వల్ల వరాన్ని పొందాడు. తర్వాత ఒకనాడు అగ్నిని పుట్టించాలని 2 కొయ్య ముక్కలను తీసుకొని వాటిని తీవ్రంగా అగ్నిమథనం రాపిడి చేశాడు, గురి చేశాడు. అగ్నిమథనం చేస్తున్నాడు మంత్రాలతో. సరిగ్గా ఆ సమయంలో ఘృతాచి అనే అప్సరస అక్కడికి వచ్చింది. ఆమెను వ్యాస మహర్షి చూశాడు. ఆమెను చూసిన వెంటనే మహర్షి కామమోహితుడయ్యాడు. దానిని ఘృతాచి గమనించి వెంటనే చిలుకైపోయింది. ఆయన వద్దకు వచ్చింది చిలుకైపోయి. దాంతో మహర్షికి మరింతగా మోహం ఎక్కువైపోయింది. చిలుక చూస్తూనే మోహం అవుతుంది కదా. తనలో కలిగిన ఈ కోరికను మహర్షి గ్రహించి నియంత్రించసాగాడు. అయినా దానిని తొలగించుకోలేకపోయాడు. ఎందుకంటే అది అలా జరగాలని రాసిపెట్టుంది కదా. అక్కడే ఎదిలించాడు పొమ్మని, పోలేదు అది. కనుకనే వ్యాసుడు ఘృతాచి అందానికి మోహితుడయ్యాడు. ఇంతలో అగ్నిని పుట్టించాలనే కోరికతో కొయ్య ముక్కలను రాపిడి చేస్తున్నాడు. తనలో కలిగిన కామ వికారాన్ని అణిచిపెట్టుకున్నాడు. దాంతో ఆయన రేతస్సు ప్రకటమై ఆ అరణీ కాష్ట మీద పడింది.
తన యొక్క తేజస్సు కంటి నుంచి పడిపోయింది. వ్యాస మహర్షి ఎలాంటి సందేహం లేకుండా ఆ అరణిని మతిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ అరణిలో నుంచి సుఖ మహర్షి అవతరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.